తిరుమల శ్రీవారి ఆలయానికి ఎంతటి విశిష్టత ఉన్నదో అంతటి విశిష్టత తిరుపతిలోని హత్రాంజీ మఠానికి ఉన్నది. అలాగే శ్రీవారితో పాచికలాడినటువంటి హత్రాం బావాజీ నివాసం ఉన్నటువంటి స్థలమైనటువంటి హత్రాంజీ ఆలయం, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి దుకాణదారులకు కేటాయించే దుకాణాలను అన్నింటినీ కూడా ఇవాళ తొలగించేస్తారు, కూల్చేస్తారని చెప్పేసి వాదన బలంగా వినిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే గత ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే హత్రాంజీ మఠం దుకాణాలపై ఆధారపడిన వారికి న్యాయం చేస్తామని చెప్పేసి గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఇవాళ ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా హత్రాంజీ బావాజీ నడియాడినటువంటి ప్రాంతాన్ని అడ్డి కూడా పరిశీలించి వాళ్ళకి సూచనలు ఇచ్చారు. ప్రధానంగా ఇవాళ ఏమని హామీ ఇస్తున్నారు ఏంటి అనేది వారిని అడిగే తెలుసుకుందాం. సార్, ఇవాళ హత్రాంజీ మఠం దుకాణదారులకి మీరు ఏమని హామీ ఇస్తున్నారు ఏంటి సార్? దుకాణదారులకు ఎటువంటి హామీ ఇస్తున్నామో వాళ్ళని ఒక్కటే మేము దృష్టిలో పెట్టుకొని మాట్లాడట్లేదు. ఇది ఒక హెరిటేజ్ బిల్డింగ్, పాతతరం బిల్డింగ్ ఇది. మా రాబోయే కాలానికి మా పిల్లల పిల్లలకి చూపించుకోవడానికి ఉండవలసిన బిల్డింగ్ ఇది. హెరిటేజ్ బిల్డింగ్. ప్రపంచంలో ఎవరు కూడా పాత బిల్డింగ్ల మీద చేయి పెట్టరు. ఎందుకంటే అది మళ్ళీ తిరిగి రాని గుర్తులు. అటువంటి బిల్డింగ్ని కొట్టడమే కానీ దానికోసమే మేము అడ్డుపడుతున్నాం. ప్లస్ దీంట్లో ఎప్పటి నుంచో ఉంటూ తిరుపతిలో స్థానికంగా ఉన్నవాళ్ళు వీళ్ళు. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్నవాళ్ళు. దాదాపు 400-500 మంది కుటుంబాలు ఇక్కడే ఈ చుట్టుపక్కలే దాంట్లో ఉంటూ బాడిక్కుంటూ అందరూ చేసుకుంటున్నారు. కానీ అసలు దీన్ని కొట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. చూడడం జరిగింది, మొత్తం బిల్డింగ్ అంతా చూసాం. నాకు తెలుసు దాని గురించి పూర్తిగా. దీంట్లో కూలిపోయే ప్రసక్తి అయితే లేదు. ఇంకొక 100 సంవత్సరాలన్నా కూడా ఈ బిల్డింగ్ ఎట్టి చెక్కు చెదరదు కూడా గ్యారంటీ. అది పక్కాగా బాగా కనిపిస్తుంది. చిన్న రిపేర్లు ఉన్నాయి, స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు. అది కూడా పెద్ద కష్టం కాదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా ఒకటే మాట, మఠం వాళ్ళ దగ్గర కానీ, కార్పొరేషన్ దగ్గర కానీ, గవర్నమెంట్ దగ్గర కానీ డబ్బులు ఏమన్నా కూడా మాకు అభ్యంతరం లేదు. ఇప్పుడున్న కుటుంబాల వాళ్ళే, షాపుల వాళ్ళే వాళ్ళ సొంత డబ్బు వేసుకొని దాన్ని స్ట్రెంగ్తన్ చేపిస్తారు. 100% స్ట్రెంగ్తన్ చేపిస్తారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చెప్పే వర్షం ఏముందంటే కూలిపోతే ప్రాణాపాయం జరుగుతుంది. ప్రాణాపాయం జరిగే చోట వాళ్ళు ఎందుకు ఉంటారు? వాళ్ళంత నమ్మకంగా వాళ్ళు ఉంటున్నారంటే వాళ్ళకి లేని అపనమ్మకం వీళ్ళకి ఎందుకు కలిగిందో నాకు అర్థం కావట్లేదు. ఇది చూస్తూ ఉంటే చెప్తున్నా కదా, ఏదో కుట్రగా చేస్తున్నారు. ఎలాగోలాగా వీళ్ళందరినీ ఖాళీ చేపించి ఈ బిల్డింగ్ కొట్టేయాలా, ఈ బిల్డింగ్ కొట్టేస్తే దీంట్లో వచ్చే మంచి కలప ఉంది, అమ్ముకోవచ్చు, బాగుపడవచ్చు అని దొంగ దుర్బుద్ధితో చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. కానీ ఎవరైనా బుద్ధున్నవాడు ఎవడైనా సరే ఇంత మంచి బిల్డింగ్ని కొట్టాలా అని ఆలోచన చేయడమే తప్పు. మేము స్థానికంగా ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం కాబట్టి మాకున్న ఒకటే ఒక ఆలోచన, దీని మీద చెయ్యి పెట్టనిచ్చే ప్రసక్తే లేదు. దానికోసం మేము ఎంతవరకైనా పోరాడతాం, కొట్లాడతాం. ఖచ్చితంగా ఈ బిల్డింగ్ని కాపాడుకుంటాం. మా భావి తరాలకి ఇది గుర్తుగా మేము ఇవ్వదలుచుకున్నాం కాబట్టి దానికోసం మేము ఎంతవరకైనా పోరాడతాం. సార్, ఇవాళ ప్రధానంగా అంటే అతి పురాతనమైన బిల్డింగు, వర్షం వస్తే మొత్తం ఊరుస్తుంది. ఇలాంటి బిల్డింగ్లో మేము దుకాణదారులుగా తమకు ఇబ్బందిగా ఉంది, అందువల్ల దీన్ని రివైజ్ చేయాలని చెప్పేసి ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తుంది. దీన్ని ఎలా భావిస్తారు? ఇది కేవలం ఒక కుట్రపూరితమైన ఆలోచన మాత్రమే. ఎందుకంటే గతంలో ఈ ఎండోమెంట్ షాపులన్నిటికీ కూడా టెండర్లు పిలిచినప్పుడు ఈ వ్యాపారస్తులు అందరూ కలిసి వెళ్ళి మేము ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ వ్యాపారం చేస్తున్నామని ఒక స్టే తెచ్చుకోవడం జరిగింది. ఆ స్టే తెచ్చుకున్నారు అంటే మఠంకు వ్యతిరేకంగా స్టే తెచ్చుకున్నారు అన్న ఒక కక్షపూరిత ధోరణితో ఈరోజు ఈ బిల్డింగ్ని ఇది పడిపోతూ ఉంది, కొట్టేస్తామని అంటున్నారు. మరి వ్యాపారస్తులు అటు చివరున్నారు. ప్రధానమైన బిల్డింగ్ ఇది, పరిపాలన అంతా దీంట్లో జరుగుతూ ఉంది. అంటే పడిపోయి ప్రాణ నష్టం జరుగుతుంది అంటే మరి మఠానికి సంబంధించిన ఆఫీసుల్లో కానీ వాళ్ళకు ప్రాణ నష్టం జరగదా? కేవలం వ్యాపారస్తులకు మాత్రమే ప్రాణ నష్టం జరుగుతుందా? ముందు మీరు వెకేట్ చేయండి, మీ ఆఫీసు, మీ మఠం ఇది పడిపోతుంది కదా. ఇదే ఉద్దేశంతో మా ఎస్వై స్కూల్, మేమందరూ కూడా ఇక్కడ తిరుపతిలో పుట్టి పెరిగిన వాళ్ళం, ఎస్వై స్కూల్లో చదువుకున్న విద్యార్థులం. దాన్ని కూడా అదే 1900 సంవత్సరంలో ఆ బిల్డింగ్ను కూడా కట్టడం జరిగింది. 100 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఈ స్కూల్లో పిల్లలు ఉన్నారు అన్న కారణంతో ఏదైనా జరిగితే పిల్లలకి ప్రాణాపాయ పరిస్థితులు ఉంటాయని ఖాళీ చేయించారు. తర్వాత దాన్ని ఎస్పీ ఆఫీస్కి ఇచ్చారు. అంటే 25 సంవత్సరాల పాటు ఎస్పీ ఆఫీస్ అందులోనే ఉంది. మరి వాళ్ళకేం కాలేదు.
మరి దానికంటే ఇంకా బలమైన బిల్డింగ్ ఇది. మనం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆ ఎర్రచందనం దూలాలు కానీ, టేకు కానీ, దానికి ఉన్న సపోర్ట్ పిల్లర్స్ కానీ ఇవంతా కూడా ఇంకొక 100 సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఉండే పరిస్థితి ఈ బిల్డింగ్కి ఉంది. మరి ఏదో ఉద్దేశం మనసులో పెట్టుకొని వ్యాపారస్తుల్ని ఖాళీ చేయించాలంటే ఇక్కడ ఉన్న లోకల్ పార్టీ లీడర్లందరూ కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. దీని మీద కావాలంటే ఒక ఉద్యమం చేసి ఏదైతే మా సోదరుడు చెప్పినట్టు షాపులు వాళ్ళ దగ్గరే వాళ్ళని స్ట్రెంగ్తన్ చేయించి ఆ బిల్డింగ్ని ఇంకో 10, 20, 25, 50 సంవత్సరాల పాటు ఉండేటట్టు వాళ్ళ దగ్గరే మేము ఖర్చు పెట్టి చేయిస్తాం. కానీ మాది ఒక రిక్వెస్ట్, అంత ఖర్చు పెట్టి వ్యాపారస్తులు దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకున్నప్పుడు సంవత్సరానికి ఒకసారి కాకుండా ఒక 20, 25 సంవత్సరాలు కంటిన్యూగా వాళ్ళకి లీజ్కి ఇచ్చినట్టు వాళ్ళకి వ్యాపారస్తులకు కనుక ఇస్తే మేము దగ్గరుండి లోకల్ లీడర్స్ అందరూ కూడా దగ్గరుండి దాన్ని ఖచ్చితంగా స్ట్రెంగ్తన్ చేయించి మరీ ఎక్కడైనా పడిపోయే పరిస్థితిలో ఉన్నదాన్ని కావాలంటే తీసివేసి దాని స్థానంలో ఇంకేదన్నా నిర్మించుకునేలాగా కూడా మేము లోకల్ లీడర్స్ అందరూ ప్రయత్నిస్తాం. ఈ కూల్చివేత అన్నదాని మీద మాత్రం తిరుపతి ప్రజలందరినీ కూడగట్టుకొని దీనికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఇవాళ కార్పొరేటర్ ప్రధానంగా ఈ వార్డుకు సంబంధించినటువంటి కార్పొరేటర్ ఉన్నారు. గత 15-20 సంవత్సరాలుగా ఈ సమస్య మీదనే పోరాటం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కూడా దుకాణదారులందరూ కూడా అందరూ ఏకమై సమస్య పరిష్కరించాలని చెప్పి గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయినా ఫలితం లేకుండా ఉంది. ప్రభుత్వం ఇప్పుడు మారినా కూడా సేమ్ సమస్య అయితే పరిష్కారం కాలేదు. అలాంటి సమస్య కొనసాగుతోంది. అప్పుడు కార్పొరేటర్గా ఉన్న ఇప్పుడు కార్పొరేటర్గా ఉన్నటువంటి నరసింహయ్య, దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? మీ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి సమస్య ప్రధానంగా గత 20 సంవత్సరాలకి ఈ సమస్య నెలకొంది. దీన్ని ఎలా పరిష్కరిస్తారు? పరిష్కారం ఒకటి ఏమీ లేదండి. పరిష్కారం అనేది మఠం అధికారులే చూపించారు. ఇప్పుడు మఠం అధికారులు దాదాపుగా ఒక 40-50 మంది ఈ మఠంలో పనిచేస్తూ ఉన్నారు. ఈ మఠం అధికారుల్లోనే రిటైర్డ్ వాళ్ళు లెటర్ పెట్టారు ఈ మఠం పడిపోతుందని. వాళ్ళతోనే ఈ అధికారులు కలిసిమెలిసి తిరుగుతుంటారు. ఇప్పుడు కూడా మేము వచ్చినప్పుడు అందరూ ఇక్కడే ఉన్నారు. ఇంత పురాతనమైన భవనం పడిపోతుందని మీకు అనిపించినప్పుడు మొదట మీ ఆఫీసులు మీరు ఖాళీ చేయాలి. వ్యాపారస్తులు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మొదట మీరు ఖాళీ చేసి వ్యాపారస్తులకు చెబితే ఒక అర్థం ఉంటుంది. మీరు మాత్రం ఈ బిల్డింగ్లోనే ఉండి వ్యాపారస్తులు మాత్రం వెళ్ళిపోవాలి, ఈ బిల్డింగ్ కొట్టేయాలంటే ఎట్టి పరిస్థితుల్లో ఇది పెద్దగా స్థానికుల సమస్య అయిపోతుంది. ఇది ఎందుకంటే ఇది హెరిటేజ్ బిల్డింగ్, దీన్ని కొడితే ఎవ్వరూ ఒప్పుకోరు. కాబట్టి వ్యాపారస్తులు మొత్తం కూడా ఇంకొక విషయం ఏంటంటే ఈ తిరుపతిలో ఈ గాంధీ రోడ్డు, 4 మాడ వీధులు, చిన్న బజారు వీధి, తీర్థకట్ట వీధి వీళ్ళు మాత్రమే స్థానికులు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. మిగిలిన వాళ్ళందరూ కూడా బయట నుంచి వలస వచ్చి వ్యాపారాలు చేసుకునే వాళ్ళే. కానీ నిజమైన స్థానికులకు అన్యాయం జరిగితే ఇక్కడ స్థానిక నాయకులు ఒప్పుకునే పరిస్థితే లేదు. మేమందరం చిన్నప్పటి నుంచి వీళ్ళని చూసాం కాబట్టి వీళ్ళు రోడ్డును పడితే ఊరుకునే ప్రసక్తి లేదు. ఇది ప్రధానంగా వ్యాపారస్తులకు అన్యాయం జరిగితే మాత్రం తాము సహించేది లేదు. అవసరమైతే ఉద్యమం చేపట్టి వ్యాపారస్తులకు అండగా నిలబడి వారి సంక్షేమానికి కట్టుబడతామని చెప్పేసి ఎన్డీఏ కూటమి నాయకులు అలాగే కార్పొరేటర్ సైతం స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కోటి, తురవి RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.